దేవుని సంగమా, సేవకులారా, ముందుగా మీ అందరికీ క్రిస్మస్ పర్వదిన శుభాభినందనలు. ఈరోజు మేడాపాల్ గారి మందిర వార్షికోత్సవం కూడా. సేవ అంటే సామాన్యమైన విషయం కాదు. చాలా ప్రయాసపడి ఆత్మల భారాన్ని కలిగి ఉండి సంవత్సరాల తరబడి కన్నీటితో విత్తవలసిన బాధ్యత. మరి వాస్తవంగా ఆరోగ్యం అంతగా సహకరించని పరిస్థితి నాది. అయినప్పటికీ కూడా వీరి మధ్యలోకి రావటం దేవుని చిత్తమై ఉన్నది. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని కొద్ది మాటలు దేవుని యొక్క వాక్యంలో నుండి మనం గ్రహించుకుందాం. లూకా సువార్త 1వ అధ్యాయము 79వ వచనం చివరిలో, చీకటిలోను మరణ ఛాయలోను కూర్చున్న వారికి వెలుగిచ్చుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనము అనుగ్రహించెను. క్రిస్మస్ అంటే బైబిల్ చెబుతున్న మాటిది. యేసు ప్రభు పుట్టిన సందర్భంగా చాలామంది ప్రవచనాలు చెప్పారు. మొట్టమొదటిగా పరలోకము నుండి దిగి వచ్చిన గాబ్రియేలు దూత ఆయన పుట్టుకను గురించి ప్రవచనం చెప్పాడు. తర్వాత జకర్యా, ఎలిజబెత్ అనే వృద్ధ దంపతులు కూడా ప్రవచనం చెప్పారు. ఆ తర్వాత యేసు తల్లి మరియ, ఆమె కూడా ప్రవచనం చెప్పింది. ఇవన్నీ కూడా లూకా సువార్త 1వ అధ్యాయంలో వివరంగా వ్రాయబడి ఉన్నవి. ఇప్పుడు మనం చదువుకున్న మాట, యోహాను తండ్రి అయిన జకర్యా పరిశుద్ధాత్మపూర్ణుడై పలికినటువంటి ప్రవచనం. ప్రియదేవుని సంగమా, ప్రభు పుట్టబోయే ముందు ఒక 6 మాసాలకి ముందుగా బాప్తిస్మం ఇచ్చే యోహాను పుడతాడు. క్రిస్మస్ సందర్భంగా అరణ్యములో జీవిస్తూ కఠినమైన పరిచర్య చేసిన హతసాక్షిగా మారిన యోహానుని కూడా మనం జ్ఞాపకం చేసుకోవటం, ఇది పరిశుద్ధాత్మకు అనుకూలమైన సంగతి. ఆయన కూడా ఎలాగున పుట్టాడు అంటే, బహుకాలము గడిచిన అబ్రహాము, శారాలు వృద్ధులైపోయిన తర్వాత ఇస్సాకు ఏ విధంగా జన్మించాడో ఆది కాండంలో, ఈ కొత్త నిబంధనలో కూడా బహుకాలము గడిచిన వృద్ధులైన జకర్యా, ఎలిజబెత్లకు ఎవరు పుట్టారు? బాప్తిస్మకుడైన యోహాను పుట్టాడు. ప్రియదేవుని సంగమా, ఆయన జకర్యా ధూపవేదిక కుడివైపున తన వంతు యాజక ధర్మము నెరవేర్చటానికి యోహాను తండ్రి గారైన జకర్యా దేవుని యొక్క పరిశుద్ధ మందిరంలోనికి వెళ్ళినప్పుడు ఆయన ఒక దర్శనాన్ని చూచాడు.
గబ్రియేలు దూత ఆ ధూపవేదిక కుడివైపున నిలిచి జకర్యాతో మాట్లాడాడు. గమనించండి, ఆ మాటలు జకర్యా నమ్మనందున అతని నోరు మూయబడింది. ఆ తర్వాత అతని నోరు తెరవబడిన పిదప ఆయన మొట్టమొదటిగా పరిశుద్ధాత్మపూర్ణుడై పలికినటువంటి మాట, చీకటిలోనూ మరణ ఛాయలోనూ కూర్చున్న వారికి వెలుగు రాబోతుంది. చూడండి, యేసుక్రీస్తు పుట్టుక కాలాన్ని రెండుగా విభజించింది. క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము. యేసుక్రీస్తు పుట్టక ముందు ఉన్నటువంటి కాలము క్రీస్తు పూర్వము. క్రీస్తు పూర్వము అని చెప్పబడే ఈ కాలాన్ని మనం చూచినట్లయితే, ఈ ప్రపంచంలో చాలామంది రాజులు ఉండేవాళ్ళు, రాజవంశాలు ఉండేవి, చక్రవర్తులు ఉండేవాళ్ళు, నిరంకుశంగా పరిపాలించే ప్రభువులు ఉండేవాళ్ళు. ఒక్కొక్క దేశంలో, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రాజవంశం ఆ దేశాలని, ఆ ప్రాంతాలని ఆక్రమించుకొని ప్రజలను బానిసలుగా చేసి నిరంకుశంగా పరిపాలించినటువంటి కాలము. ఏ దేశం చూసుకున్నా మీరు, అక్కడ కొంతమంది రాజులు బాగా సంపన్నులై, బలవంతులై, పన్నులు వేసి ప్రజలను పీడిస్తూ వందల సంవత్సరాల పాటు ఆ విధంగా పరిపాలించారు. ఐగుప్తుని ఆ విధంగానే ఫరో చక్రవర్తులు పరిపాలించారు. ఈ ఫరో అన్న మాట మోషే కాలంలో మనకి వినపడుద్ది, వ్రాయబడింది ఆదికాండంలో. అట్లాగే రష్యా అనే దేశాన్ని జార్ చక్రవర్తులు అనేవాళ్ళు పరిపాలించేవాళ్ళు. అట్లాగే మన ప్రాంతాన్ని నిజాం ప్రభువులు, అదేవిధంగా రకరకాల ప్రాంతాల్లో రకరకాల వంశాలు, రకరకాల రాజులు ఎప్పటి నుంచో అలాగున పరిపాలించుకుంటూ ప్రజలకు ఎటువంటి హక్కులు లేకుండా బానిసత్వంలో మగ్గే విధముగా. చూడండి, మోషే టైంలో కూడా ఇశ్రాయేలీలు ఐగుప్తు చెర 400 సంవత్సరాలు అనుభవించి బహుభయంకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నటువంటి సందర్భం నిర్గమకాండంలో మనం చూస్తాం. ఈ పరిస్థితులన్నిటిని బట్టి ఆ రోజున క్రీస్తు పూర్వం ఉన్నటువంటి ప్రజలు చీకటిలో, మరణ ఛాయలో కూర్చుని ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది. వాళ్ళకి ఎటువంటి నిరీక్షణ లేదు, వాళ్ళకి ఎటువంటి స్వేచ్ఛ లేదు, వాళ్ళకి ఎటువంటి శుభప్రదమైనటువంటి కాలం వస్తుందన్నటువంటి ఆశ కూడా లేదు. ప్రియ దేవుని సంగమా, అయితే మరియమ్మ గారు ఒక మాట అంటది. ఆమె ఈ లూకాసు వార్త 1వ అధ్యాయము 52వ వచనం చూచినట్లయితే, సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించను అనే మాట మాట్లాడింది. యేసు ప్రభు పుట్టుక సందర్భంగా పరిశుద్ధాత్మ ఆమెలో ఉండి జకర్యా ఏ విధంగా ప్రవచనం చెప్పాడో ఈ క్రీస్తు శకం గురించి ఆమె ఒక మాట చెప్పింది. ఈ క్రీస్తు శకంలో ఏం జరుగుద్దంట? బలవంతులను సింహాసనము నుండి పడద్రోసి దేవుడు ఎవరిని ఎక్కిస్తాడంట? దీనులను ఎక్కిస్తాడు. కాలము రెండుగా విభజించబడి దేవుని చేత ప్రపంచంలో ఒక గొప్ప మార్పు కలుగు చేయబడబోతుంది. అందుకే ప్రజలందరికీ కలుగబోయే మహా సంతోషకరమైన శుభవర్తమానము. చిన్నగా క్రీస్తు శకం వచ్చిన తర్వాత ప్రజలలో
మార్పు వచ్చి అనేక దేశాల్లో ఈ రాజవంశాలను కూలదోశారు. ఈ నిరంకుశులైన చక్రవర్తుల్ని, ప్రభువుల్ని గద్దె దించి ప్రజాస్వామ్యం వచ్చింది రాజరికం స్థానంలో. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ప్రజలే తమని పరిపాలించేటువంటి ప్రతినిధుల్ని ఎన్నుకొని వారి ద్వారా పరిపాలన కొనసాగించడం అనేటువంటి స్వేచ్ఛ, ఒక నూతనమైనటువంటి పరిపాలనకు సంబంధించిన, విమోచనకు సంబంధించిన పద్ధతి క్రీస్తు శకంలో, క్రీస్తు పుట్టిన తర్వాత మానవ జాతికి పరిచయం చేయబడింది. ఆ విధంగా ఈ ప్రజాస్వామ్యాన్ని ఉపయోగించుకొని ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల వలన నడిపించబడే ప్రభుత్వాల కారణంగా చాలా పేదరికంలో వీధి దీపాల కింద చదువుకున్న అబ్రహాం లింకన్ అమెరికా దేశానికి అధ్యక్షుడయ్యాడు. స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఒకానొకప్పుడు చిన్న టీ కొట్లో పనిచేసిన నరేంద్ర మోడీ ఈ రోజున ఇండియాకి ప్రధానమంత్రి కాగలిగాడు. సింహాసనము నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించే కాలము క్రీస్తు శకము. ఇంకా మేమంటది 53వ వచనం, ఆకలిగొనిన వారిని మంచి పదార్థములతో సంతృప్తిపరచి ధనవంతులను వట్టి చేతులతో పంపించే కాలం క్రీస్తు శకం. దేవుని సంగమా, ఈ రోజున మీరు గమనించినట్లయితే అందరికీ సమానమైన అవకాశాలు. ఇక్కడ ఎవ్వడు కూడా ఏ విధమైనటువంటి అతిశయాన్ని ప్రదర్శించడానికి వీలు లేని కాలం క్రీస్తు శకం. ఆ రోజున క్రీస్తు పూర్వంలో స్త్రీలని బయటికి రానిచ్చేవాళ్ళు కాదు. వాళ్ళు ఎక్కడో ఆ కుటుంబాల్లోనే ఉండాలి. కనీసం రోడ్డు ముఖం కూడా వాళ్ళు చూడకూడదు. స్త్రీలకు ఎలాంటి హక్కులు, రైట్స్ ఉండేవి కాదు. వాళ్ళు చదువుకోకూడదు, వాళ్ళ ఆస్తి కలిగి ఉండకూడదు, వాళ్ళు ఏ విధమైనటువంటి అభివృద్ధిలో కూడా పాలిభాగస్తులు అవటానికి, ఉద్యోగాలు చేయటానికి అనుమతించబడరు. క్రీస్తు పూర్వం మనం గమనించినట్లయితే కాలానుగుణంగా ప్రజాస్వామ్య ప్రభుత్వాలు వచ్చిన తర్వాత ఆ వెట్టి చాకిరి నుండి, ఆ గృహ బానిసత్వం నుండి స్త్రీలు విడిపించబడి వాళ్ళు కూడా ఆస్తి హక్కు కలిగి ఉన్నారు. వాళ్ళు కూడా చదువుకునే హక్కు కలిగి ఉన్నారు. ఈ రోజున వాళ్ళు కూడా ఎలక్షన్స్లో పోటీ చేసి ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ మారగలిగిందంటే యేసు ప్రభు ద్వారా, క్రిస్మస్ ద్వారా దేవదేవుడు మానవ జాతికి అనుగ్రహించిన అరుణోదయ దర్శనం కాదా? స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. చాలా గొప్ప మార్పులు క్రీస్తు పూర్వానికి, క్రీస్తు శకానికి మనం బేరీజు వేసి చూస్తే మానవ జాతి బుద్ధి వికసించబడింది. క్రీస్తు పూర్వంలో మీకు శాటిలైట్ అంటే తెలీదు, రాకెట్ అంటే తెలీదు, విమానం అంటే తెలీదు, ఉపగ్రహం అంటే తెలీదు, కంప్యూటర్ అంటే తెలీదు, సెల్ ఫోన్ అంటే తెలీదు, టేబుల్ చైర్ అన్న తెలీదు. ఫ్యాన్ అంటే రాజుగారి పక్కన నెమలి పించాలు గుచ్చి అటొకడు ఇటొకడు నుంచొని ఇట్లా విసిరేవాళ్ళు, గాలి పంక. ఈ రోజున పేదవాడి ఇంట్లో కూడా చక్కటి ఫ్యాన్స్ వచ్చినాయి. మనిషి బుద్ధి, మనిషి జ్ఞానము వికసించినటువంటి ఒకానొక స్వర్ణయుగం క్రీస్తు భూమి మీదకి తీసుకొచ్చాడు. అదే క్రీస్తు శకం. ప్రియదేవుని సంగమా, అందరికీ సమాన హక్కులు. ఆ రోజున స్త్రీకి ఎటువంటి రైట్స్ లేవు. ఈ రోజున ఆడపిల్లకి అన్యాయం జరిగి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడితే వెంటనే న్యాయం చేయటానికి అవసరమైన కొత్త కొత్త చట్టాలు. గమనించండి, ఇప్పటికి కూడా గల్ఫ్ కంట్రీస్కి పోయి చూస్తే మనం ఆడవాళ్ళు అదే విధమైన బానిసత్వంలో మ్రగ్గుతున్నటువంటి
పరిస్థితి. అయితే క్రైస్తవ కంట్రీస్, క్రిస్టియన్ కంట్రీస్ మీరు చూస్తే, వెస్టర్న్ కంట్రీస్లో మీరు చూస్తే అన్ని విధాలుగా స్వేచ్ఛను అనుభవిస్తూ వాళ్ళు సైంటిస్టులుగా మారుతున్నారు. అదేవిధంగా దేశాలను పరిపాలించే అధినేతలుగా మారుతున్నారు. కాలానుగుణంగా వచ్చిన మార్పులను బట్టి క్రీస్తు శకం అనేది మానవ జాతికి సంబంధించినంత వరకు స్వేచ్ఛ విషయంలో, సమానత్వం విషయంలో నిజమైనటువంటి అరుణోదయ దర్శనమే. ఒకానొకప్పుడు చీకటిలో ఉన్నవారు, మరణఛాయలో ఉన్నవారు, జ్ఞానము లేని వారు ఎంతమాత్రము కూడా కనీసము బ్రతకటానికి కూడా హక్కు లేని ఈ మానవ జాతిని క్రీస్తు పుట్టిన తర్వాత ఆయన పూర్తిగా విడిపించి, విమోచించి తరాలకు తరాలు, వేల సంవత్సరాలు ఈ సామాన్య ప్రజానీకం, ఈ మనుషులు బానిసత్వంలో పడి మగ్గిపోయి చనిపోతున్నటువంటి పరిస్థితి నుండి క్రీస్తు శకం, క్రీస్తు పుట్టిన తర్వాత ఒక ట్రెమెండస్ చేంజెస్ అనేవి మనకు కనపడతాయి దేవుని సంగమా. కాబట్టి క్రిస్మస్ అంటే ఇందాక పాస్టర్ గారు చెప్పినట్టు తినటం, తాగటం, సుఖించటం కాదు, కానీ దేవుడిచ్చిన అరుణోదయ దర్శనం ఎలాంటిది, దైవ సంబంధమైన విమోచన మనుషులను, మానవ జాతిని ఎలాగున పలకరించింది, ఎలాగున మన జీవితాల్లో చక్కటి వసంతం నింపింది అనేది కూడా మనము తెలుసుకోవాలి. ఆత్మీయంగా కూడా మనం చూసినట్లయితే అక్కడ 1వ అధ్యాయము 68 నుండి 75వ వచనాల్లో మధ్యలో ఆయన ఏమంటాడంటే, తన పరిశుద్ధ నిబంధనను అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసుకుని శత్రువుల చేతి నుండి విడిపించబడి మన జీవితకాలం అంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగా, నీతిగా ఆయనను సేవించటానికి రక్షణ అనేదాన్ని అనుగ్రహిస్తున్నాడు క్రీస్తు శకంలో. దేవుని సంగమా, నిబంధన ఉండేది ఆ రోజున, ధర్మశాస్త్రం ఉండేది, 10 ఆజ్ఞలు ఉండేవి. ఎక్కడుండేవి? ఆ చిన్న దేశమైన ఇశ్రాయేలు దేశంలో, ఆ చిన్న జనాంగం మధ్యలో ఒక చిన్న మందిరం కట్టి యెరూషలేములో దేవుడు వాళ్ళ వరకే పరిమితమైన కాలం, వాళ్ళ మట్టుకే ఇవ్వబడినటువంటి నిబంధన. ఇప్పుడు ఈ నిబంధన స్థానంలో ఏమొచ్చిందంట? రక్షణ. దేవునికి స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. ఇది మానవ జాతికి, మనుషులను ప్రేమించిన దేవుడు మనుషులందరికీ సంబంధించిన ఒక గొప్ప వరముగా ఎలాగుని అది వర్ణించబడిందో చూడండి మీరు. జీవితకాలం అంతయు నిర్భయంగా బ్రతకటానికి చూడండి. కొత్త నిబంధనలో పౌలు అనేటువంటి వ్యక్తి కొరింథీయులతో మాట్లాడుతూ, ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా అని ప్రశ్నిస్తాడు. అది పాత నిబంధనలో చూస్తే మీరు, మరణము చూడక బ్రతుకు నరుడెవడు, పాప సహితునుల నుండి పాపరహితుడు వస్తే ఎంత బాగుంటుంది అని మాట్లాడతారు. పాత నిబంధన గ్రంథంలో ఉన్న ప్రవక్తలు, భక్తులు కొత్త నిబంధనలోకి వచ్చేటప్పటికి మరణం యొక్క ఉనికిని సవాలు చేసేటువంటి ఒక గొప్ప రక్షణ, విమోచన మనుషులకు అనుగ్రహించబడి, నిబంధన మార్చబడి నిర్భయముగా జీవిస్తున్నారు. ఈ రోజున పునరుత్థానము అనే శుభప్రదమైన నిరీక్షణ ఉంది ఈ రోజున మానవ జాతికి. అది క్రిస్మస్ తోటి లోకానికి దేవుడిచ్చినటువంటి గొప్పదైనటువంటి నిర్భయముగా జీవించేటువంటి స్థితి. ప్రియదేవుని సంగమా, ఇక ఇప్పుడు సాతానికి మనం భయపడాల్సిన పని లేదు. సాతాను ద్వారా వచ్చినటువంటి మరణానికి కూడా మనము భయపడాల్సిన పని లేదు. శత్రువుల చేతి నుండి విడిపించబడ్డాం. క్రొత్తగా మనకి దేవుడు అనుగ్రహించిన పునరుత్థానము మనము
ఆయన సన్నిధిని పరిశుద్ధముగా నీతిగా జీవించేటువంటి ఒక అనుభవం, ప్రభు యొక్క రక్తము, ప్రభు యొక్క శరీరము. ఇదిగో ఇదే నిబంధన, అనేకుల పాప క్షమాపణ నిమిత్తము చిందించబడిన నిబంధన రక్తము. దీని ద్వారా ఏమవుతాం? కడగబడతాం, పరిశుద్ధముగా మార్చబడతాం. మన విశ్వాసము మనల్ని నీతిమంతులుగా చేస్తుంది. జీవితకాలం అంతా కూడా ఆయన సన్నిధిలో నీతిగా పరిశుద్ధంగా ఈ రక్షణ మనల్ని జీవింపచేస్తుంది. ఆ రోజున ఆ పరిస్థితి లేదు. ఒక పాపం కడుక్కోవాలంటే పాప పరిహారార్థ జలం కావాలి, పాప పరిహారార్థ బలి కావాలి, దీనికి మళ్ళీ ప్రధాన యాజకుడు కావాలి, అతను అనుసరించేటువంటి క్రమం కావాలి. పాళెము వెలుపట 7 దినాలు అపవిత్రంగా ఉండాలి. అవన్నీ మార్చి దేవుడు ఏం చేశాడు? చాలా సులువుగా. అందుకని అంటాడు, నా భారము తేలికైనది, నా కాడి సులువైనది. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నా కాడి నేర్చుకోండి, నా కాడి మీరు మోయండి. కాబట్టి ఆత్మీయంగా కూడా నిబంధనను మార్చి సులభతరం చేసి ప్రజలందరూ సంతోషంగా పరిశుద్ధంగా నీతిగా జీవించేటువంటి ధన్యత యేసుక్రీస్తు యొక్క జననం ద్వారా దేవదేవుడు మనకి కలుగు చేశాడు. ప్రియదేవుని సంగమా, ఇది క్రిస్మస్ యొక్క ప్రధానమైనటువంటి దైవ సంబంధమైనటువంటి గొప్పదైనటువంటి ముందు నిర్ణయం, ప్రణాళిక. దాన్ని ఈ రోజునైనా నెరవేర్చాడు. అలాగున ఈ 2000 సంవత్సరాలు ప్రజలందరూ కూడా బ్రతికారు. అయితే ఇప్పుడు మరొక క్రిస్మస్ మధ్యాకాశంలో జరగబోతుంది. ఆ 2000 సంవత్సరాల క్రితం అది మొదటి రాకడ, అది కన్యమరియ గర్భం ద్వారా జరిగింది. ఇప్పుడు అదే క్రిస్మస్ మళ్ళీ జరగబోతుంది. ఎక్కడ? భూమి మీద కాదు, కానీ కేవలం సంఘం వరకే ఒక శబ్దం వినపడుద్ది. ఆర్భాటము, ప్రధాన దూత శబ్దము, దేవుని యొక్క బూర. ఈ దేవుడే, ఈ కన్యమరియ గర్భాన జన్మించిన దేవుడే, యోహాను ద్వారా లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని పరిచయం చేయబడిన దేవుడే రేపు మధ్యాకాశంలోకి వచ్చి ఒక చక్కటి బూర ఊతాడు. ఆ బూరకి పెట్టిన పేరే దేవుని బూర. స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. దేవుని బూర ఎవరికి వినపడుద్ది? దేవుని యొక్క పరిశుద్ధులకు, దేవుని నమ్ముకున్న విశ్వాసులకు, అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట ప్రార్థన చేయుట యందు ఎడతెగక ఉన్నవాడికి ఈ బూర వినపడుద్ది. అప్పుడు వాడు మధ్యాకాశములో జరపబడేటువంటి గొప్ప క్రిస్మస్కి కొనిపోబడతాడు. స్తోత్రం చెబుదామా, హల్లెలూయా. అతి త్వరలో సమీప భవిష్యత్తులోనే ఈ సంభవం నెరవేరబోతుంది. బైబిల్ అంతా కూడా ఆ క్రిస్మస్ని ఈ రోజున మనకు చూపిస్తుంది. దేవుని రాకడకు సూచనగా ఉన్న ఒకానొక తెగులు గడిచిన 2 సంవత్సరాల్లో కొన్ని కోట్ల మందిని బలి తీసుకున్న సంభవం మన కళ్ళ ముందే నెరవేరింది. ప్రియ దేవుని సంగమా, లూకా 21:11 ఏం తెలియజేస్తుంది చూద్దాం. చదవండి దయచేసి. లూకా 21:11 ఆయన రాకడ సంబంధమైన సూచనలు వ్రాయబడి ఉన్నవి. అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును, తెగుళ్ళను, కరువులను చాలమ్మ. ఏం సంభవిస్తాయంట? తెగులు, కరువు. ఈ 2 కమల పిల్లలు. తెగులు వచ్చిందంటే తెగులు తగ్గగానే ఏమొచ్చుద్ది? కరువు వచ్చుద్ది. గమనించండి, తెగులు అనేది మొక్కలకి సంబంధించిన పదం. మొక్కలకి కలుగుతూ ఉంటుంది. అయితే రాకడకు ముందు మనుషులకు కలుగుద్ది తెగులు.
వ్యాధి అనేది అవయవాల్లో పుట్టేది. వ్యాధి అనేది ఔషధాలతో తగ్గేది. మనిషికి కూడా సహజంగా ఏముంటుందంటే వ్యాధి నిరోధక శక్తి ఉంటుంది. కానీ మనుషులకి తెగులు నిరోధక శక్తి దేవుడు ఇవ్వలేదు. ప్రియ దేవుని సంగమా, తెగులు వచ్చిందంటే వాడు బ్రతికేది చచ్చేది ఎవ్వడూ చెప్పలేడు. బ్రతికితే బ్రతకొచ్చు, చస్తే చావచ్చు. అది దేవుని నిర్ణయమై ఉన్నది. ఈ తెగులు నివారించబడాలంటే అది దేవుని చేతిలోనే ఉంది. ప్రియ దేవుని సంగమా, పీనెహాసు లేచి పరిహారము చేయగా పాళెములో తెగులు నిలిచిపోయాను. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఇలాంటి గొప్ప తెగుళ్ళు 7 వస్తాయంట. ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనంలో 7 తెగుళ్ళు చేత పట్టుకుని ఉన్న 7 దూతలు, ఒక్కొక్క తెగులు ఒక్కొక్క దేవదూత భూమి మీదకి వచ్చి అలాగున విడుదల చేసినప్పుడు ఆ తెగులు యొక్క ప్రభావము చేత ఎంతమంది చనిపోవాలని దేవుని లెక్కలో వ్రాయబడి ఉన్నదో ఆ సంఖ్య పూర్తయ్యేంత వరకు కూడా ఆ తెగులు తన ప్రభావాన్ని చూపిస్తూనే ఉంటుంది. తెగుళ్ళు దేనికి సూచనంటే ఆ 15:1 ఉంటుంది. దేవుని యొక్క కోపము, దేవుని యొక్క ఉగ్రత. చివరి దినాల్లో తినచ్చు, తాగుచు, పెండ్లి చేసుకొనొచ్చు, పెండ్లికి ఇయ్యబడచ్చు, నారు నాటుకొనొచ్చు, ఇండ్లు కట్టుకొనొచ్చు, ఐక విచారము చేత ధనమోసము చేత నింపబడిన లోకము మీదకి ఆ నోవహు దినాలలో ఎలాగున జలప్రళయం దేవుడు రప్పించాడో అదే విధముగా చివరి దినాలలో ఇవి రప్పించబడతాయి. మనుషులు అకాల మరణం పాలవుతారు. అనేకమైనటువంటి శ్రమలతో కూడిన కాలము ముందు రాబోతూ ఉంది. మరి కొద్ది దినాల్లో 2021 పూర్తయిపోయి 2022 రాబోతుంది. అయితే ఈ 2022 సమాధానకరంగా సంతోషకరంగా జరుగుద్దనే ఒక నిశ్చయత ఎవరన్నా ఇవ్వగలరా? ఎవరు ఇవ్వలేరు. ఎందుకంటే ఇది అంత్యకాలము, ఇది రాకడ సమీపించిన కాలము. ఇప్పుడు మనము మన దేవుణ్ణి కలుసుకోవటానికి వెళ్ళవలసినటువంటి కాలమని మనం గ్రహించాలి. ప్రియ దేవుని సంగమా, మనం ఎందుకు రక్షించబడ్డాం? ఎందుకు బాప్తిస్మం తీసుకున్నాం? ఎందుకు మనము ఈ దేవుడి దగ్గరికి వచ్చి ఈయన్ని పూజిస్తున్నాం? ఎందుకంటే మనం చనిపోయిన తర్వాత మనం ఆయన దగ్గరికి వెళ్ళాలి. తరతరాలు యుగయుగాలు ఆయన దగ్గర ఉండాలి అనేటువంటి ఆశ, నిరీక్షణ. అయితే రేపు మధ్యాకాశంలోకి ప్రభు వచ్చి బోరబూదినప్పుడు, ప్రధాన దూత శబ్దము చేసినప్పుడు దానిని వినగలిగే స్థితి నీ దగ్గర ఉందా? ఆయన ఎంపికలో నువ్వు ఉన్నావా? జీవగ్రంథంలో నీ పేరుందా? నువ్వు బాప్తిస్మం తీసుకున్నావా? నువ్వు మారుమనసు పొందావా? నువ్వు బలలో చేయి వేస్తున్నావా? నువ్వు సహవాసాన్ని, చర్చిని ప్రతి ఆదివారము, ప్రతి విజ్ఞాపనలోను, ప్రతి ఉపవాస ప్రార్థనలోను, ప్రతి స్త్రీల కూటంలోనూ నీ సహవాసము నువ్వు కలిగి ఉంటున్నావా? పరిశుద్ధుల సహవాసము, నీతిమంతుల సహవాసము ద్వారా నీ జీవితము క్రమపరచబడుతుంది కదా. అందుకే మేడా పాల్ గారు ఎంతో కష్టపడి ఒక పాస్టరు ఒక చర్చి కట్టాలంటే ఎంత కష్టమో మీకు తెలుసా? చాలా కష్టం ప్రియులరా. తన జీవితంలో తన రెక్కలు ముక్కలు చేసుకొని చాలా బాధపడి అప్పులు తెచ్చి మందిరాలు నిర్మించిన పాస్టర్స్ని ఎంతోమంది నేను చూశాను. ఎందుకు ఇలాగున చేస్తున్నారు వాళ్ళు? ఎందుకు? నిన్ను నన్ను రక్షించాలని, నిత్య నరకము నుండి తప్పించాలని, నశించు ఆత్మల రక్షణ భారం పరిశుద్ధాత్మ వారిలో అగ్నివలి కలుగు చేసిన కారణాన్ని బట్టి. కాబట్టి ప్రియ దేవుని సంగమా, రాకడకి సిద్ధపడండి. రాకడకి సిద్ధపడటమే నిజమైన క్రిస్మస్. మరలా తిరిగి ఆయన్ని కలుసుకోవటానికి నిన్ను నువ్వు సిద్ధపరచుకోవటమే నీ ముందున్నటువంటి నిజమైన క్రిస్మస్. అలాగున దేవుడు మిమ్మల్ని నడిపించాలని, మీకు తోడుగా ఉండాలని, రక్షణ లేని ప్రతి వారికి
దేవుడు రక్షణ కలుగు చేయాలని, రక్షణలో ఉన్న ప్రతివారు పరిశుద్ధులుగా నీతిమంతులుగా మార్చబడేటువంటి ధన్యతలోకి నడిపించబడి, రహస్య పాపాలను విడిచిపెట్టి అతిక్రమములను దేవుని ఎదుట ఒప్పుకొని పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి విమోచకుడు రక్షకుడైన యేసయ్య నీడలో ఆయన నామానికి తగినట్లుగా బ్రతకాలని మనం కోరుకుందాం. అలాగున మనము క్రమపరచబడటమే ఆయనకిష్టమైన క్రిస్మస్. కాబట్టి ప్రియదేవుని సంగమా, దేవుడు చెప్పిన మాటలను ఎంతమాత్రము నిర్లక్ష్య పెట్టక, ఎంతమాత్రము కొట్టివేయక, ఎంతమాత్రము విరోధమైన మనస్సుతోటి తృణీకరించక, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆయన స్వరాన్ని, మెల్లనైన స్వరాన్ని విని ఒక గొర్రె ఏ విధంగా కాపరిని వెంబడిస్తుందో ఆ విధముగా దేవుని మాటలను, దేవుని వాక్యమును, పరిశుద్ధాత్మను వెంబడించడానికి నిన్ను నువ్వు సిద్ధపరచుకోవలసిందిగా ప్రభుపక్షంగా విజ్ఞప్తి చేస్తూ నేను ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా.